రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు దీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువు తీరారు. దేవి చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 2వ రోజున అమ్మవారు గాయత్రీదేవిగా సాక్షాత్కరించారు. భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకుంటున్నారు. ఆ శక్తిదేవి పరాశరదేవి అనుగ్రహంతో ఆ భూప్రమణ జరుగుతున్నది. కాబట్టి ఎవరైతే నిరంతరం కూడా ఆ గౌతమీదేవి, ఆ గాయత్రీదేవి, గంగామాత, గంగా గాయత్రి, బాలా పరమేశ్వరి ఎవరైతే స్మరించుకుంటారో వారికి అమ్మవారి తోడు ఉండి వారి యొక్క శక్తి సామర్థ్యంతో, ఆరోగ్యంతో, అనంత వైభవంతో కూడా అందరం కూడా మనం వర్ధిల్తాం. జై భవాని. కరడుగట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ పోలీసుల ఎస్కాట్ నుంచి తప్పించుకుని పరారయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. బత్తుల ప్రభాకర్ సాదాసీదా వ్యక్తి కాదు. పేరు మోసిన విలాసవంతమైన ఘరానా గజదొంగ. హైదరాబాద్ గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలో నివాసం. ఇంటి అద్దె నెలకు 50,000. ఇంట్లో వండిన భోజనం తప్ప బయట ముద్ద ముట్టడు. వంట కోసం 10,000 చెల్లించి మనిషిని నియమించుకున్నాడు. శారీరక దారుఢ్యం కోసం ఇంట్లో ఏర్పాటు చేసుకున్న జిమ్లో 2 పూటల వ్యాయామం, BMW, ఆడి వంటి ఖరీదైన కార్ల కొనుగోలు, పబ్బులు, రెస్టారెంట్లకు వెడితే వేలల్లో టిప్పులు. 5 రాష్ట్రాల్లో దొంగతనాలు చేసిన గజదొంగ బత్తుల ప్రభాకర్ జీవన శైలి ఇది. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బు దగ్గర తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన CCS పోలీసుల మీద ప్రభాకర్ కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. పోలీసులు అరెస్ట్ చేసి విచారించినప్పుడు ఇలాంటి ఆసక్తికర విషయాలెన్నో బయటపడ్డాయి. ఛాతీ మీద 3,100 అంకెలను పచ్చబొట్టు వేయించుకున్నాడు. అద్దెకుంటున్న ఫ్లాట్లో పోలీసులకు ఓ డైరీ లభ్యమైంది. అందులో తన లక్ష్యాల గురించి రాసుకున్నట్టు తెలుస్తోంది. నిందితుడిని కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించాలని నిర్ణయించారు. విశాఖ జైల్లో ఓ నేరస్తుడితో ప్రభాకర్కు ఏర్పడ్డ పరిచయం 10 లక్షలు ఖర్చు చేసి బీహార్ నుంచి 3 తుపాకులు, 500 బుల్లెట్లు తెప్పించుకున్నాడు. తుపాకీ ఎలా కాల్చాలో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కొండ ప్రాంతాల మధ్య ప్రాక్టీస్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రాక్టీస్లో భాగంగా ఓ కుక్కను కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అతడి వెంట ఉండే స్నేహితులను ప్రశ్నించగా తనకు ఏపీలో చేపల చెరువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, రక్షణ కోసం తుపాకులు కొనుగోలు చేసినట్టు చెప్పేవాడని దర్యాప్తులో తెలిసింది. పెళ్లైనా ప్రస్తుతం భార్యతో ఉండటం లేదు. గచ్చిబౌలిలోని ఫ్లాట్లో మరో రాష్ట్రానికి చెందిన యువతికి డబ్బు ఆశ చూపి ఆమెతో ఉంటున్నట్టు సమాచారం. 5 కార్లు వేర్వేరు వ్యక్తుల పేర్లతో కొన్నాడు. ఇటీవల బాగా మద్యం తాగి కారు నడుపుతుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో వాహనాన్ని రోడ్డు మీదే వదిలేసి పరారయ్యాడు. బత్తుల ప్రభాకర్ సొంతూరు చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ వడ్డిపల్లె. పోలీసుల విచారణలో తన తల్లిదండ్రులు మరణించారని చెప్పి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. తండ్రి కృష్ణయ్య కటిక పేదరికంలో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, పింఛన్కు తోడు ఆలయాల దగ్గర భిక్షమెత్తుకుంటూ బతుకుతున్నాడు. కుమారుడు తనను ఎప్పుడో వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణయ్య కుటుంబం గతంలో గుంటూరు జిల్లాకు వలస వెళ్లారు. ఆ సమయంలో చిలకలూరుపేటలో ప్రభాకర్ జన్మించాడు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వారి స్థావరం మారింది. 2010లో తండ్రి తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసుల ఎస్కాట్స్ నుంచి తప్పించుకున్న కరడుగట్టిన నేరగాడు బత్తుల ప్రభాకర్ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ గాలింపు కొనసాగుతోంది. అతనిని పట్టుకునేందుకు 15 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో 10 మంది CIలు, 15 మంది SIలు, 40 మంది సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు కొవ్వూరు DSP G. దేవకుమార్ తెలిపారు. ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ కూడా పంపించినట్టు వెల్లడించారు. త్వరలోనే ప్రభాకర్ను పట్టుకుంటామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద సోమవారం రాత్రి బత్తుల ప్రభాకర్ తప్పించుకుని పారిపోయాడు. రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రభాకర్ మరో 2 గంజాయి నిందితులను సోమవారం ఉదయం విజయవాడలోని కోర్టుకు పోలీసులు తీసుకెళ్లారు. విజయవాడకు చెందిన ఓ ASI, 2 ఎస్కాట్ సిబ్బంది వారిని తిరిగి తీసుకొస్తున్న క్రమంలో గంజాయి నిందితులిద్దరికీ కలిపి సంకెళ్లు వేయగా ప్రభాకర్ 2 చేతులకు కలిపి సంకెళ్లు వేశారు. దారిలో దుద్దుకూరులోని రోడ్డు పక్కన హోటల్ వద్ద వాహనాన్ని ఆపారు. మూత్రం వస్తోందని ప్రభాకర్ చెప్పడంతో
అతడి కుడి చేతి సంకెళ్లు తొలగించగా పొలాల్లోకి దూకి పారిపోయాడు. 10 నిమిషాల్లో కారాగారానికి చేరుకుంటారనగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. చిత్తూరుకు చెందిన ప్రభాకర్ విద్యా సంస్థలు, ఆసుపత్రులే లక్ష్యంగా చోరీలు చేస్తూ ఉంటాడు. ఇతడిపై తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 12 కేసులున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో 44 వరకు కేసులున్నాయి. ఇతడు గతంలోనూ పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకుపోయాడు. రాజమండ్రి కోలమూరులో శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా గ్రామంలోని గోదావరి టౌన్షిప్లో ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం కోలమూరులో శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా గ్రామంలోని గోదావరి టౌన్షిప్ నందు ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, పిన్నమరెడ్డి నాగేంద్ర ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల్లో భాగంగా 11 రోజులు భవానీలకు, స్వాములకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు పిన్నమరెడ్డి ఈశ్వరుడు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా భవానీలకు, స్వాములకు, శివస్వాములకు ఉదయం అల్పాహారం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం భిక్ష 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుందని, ప్రతి భవానీ విచ్చేసి ఆతిథ్యాన్ని స్వీకరించాలని తెలియజేశారు. ఎంతమంది భవానీలు వచ్చినా వారికి వండి అలాగే భిక్ష అందిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భవానీలకి, స్వాములకి 11 రోజులు పొద్దుటే అల్పాహారం, మధ్యాహ్నం ఈ భోజనాల కార్యక్రమం ఎంతమంది వస్తే అంతమందికి 10 సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా సాగిస్తూ ఉన్నాం. అందరూ సంతోషకరంగా అందరూ వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు. ఇంకా ఎవరన్నా రావచ్చు, మేము ఎంతమంది వచ్చినా భోజనం పెడతానికి మేము అంతా రెడీగా ఉన్నాం. ఈశ్వర డెవలప్మెంట్ తరపు నుంచి ఈఎస్ఆర్ డెవలప్మెంట్ కలిపి మేము మామూలుగా చేతనం ఉంటాం. రాజమండ్రి ఆర్యాపురం, లింగంపేట, కొత్త రోడ్డు, వాంబే గృహాల వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం, ఆర్యాపురం, లింగంపేట, కొత్త రోడ్డు, వాంబే గృహాల వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి కుంకుమ పూజలు, ప్రత్యేక హారతులు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిచ్చుక రాంబాబు భజన బృందంతో భజన పాటలు పాడించారు. కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ వైస్ శ్రీను, జాంపేట రామ ఉమారామలింగేశ్వర స్వామి గుడి చైర్మన్ గురునాథ్, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చైర్మన్ వైబీడి ప్రసాద్, జనసేన నాయకులు జామి సత్యనారాయణ విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకున్నారు. విచ్చేసిన అందరినీ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భవానీలు, భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రాజమండ్రి మోరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మోరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్లో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 35వ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మేడి త్రిమూర్తులు ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ భక్తులు దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం జరుగుతోందని విరాళాలు అందజేసి సహకరించాలని కోరారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, విజయదుర్గ స్వీట్ స్టాల్ అధినేత కరిబండి రాజేష్ బ్రదర్సు, పోతంశెట్టి వెంకటకృష్ణారెడ్డి, మేడి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కొంతమూరు గ్రామం బీసీ కాలనీలో అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామం బీసీ కాలనీలో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు సాయంత్రం దీక్షితుల రామకృష్ణ ఆధ్వర్యంలో వ్యామన నాగేశ్వరరావు చిన్న పద్మ దంపతులతో శ్రీ లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమ పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు కేశవరం సూర్యప్రకాశరావు, నాగమణి దంపతుల సహకారంతో భవానీలకు, స్వాములకు, భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి కోరుకొండ రోడ్ వీవర్స్ కాలనీ సెంటర్లో శ్రీ కనకదుర్గ సాయి మందిర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ వీవర్స్ కాలనీ సెంటర్లో శ్రీ కనకదుర్గ సాయి మందిర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 47వ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఉదయం నుంచి భక్తులు భారీ సంఖ్యలో కుంకుమ పూజలు చేయించుకున్నారు. అనంతరం భక్తులకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ బిచ్చయ్యగా ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాధవరాయుడుపాలెం గ్రామాన్ని జీఎంఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు హేమలత, రంజిత్ కుమార్లు సోమవారం మాధవరాయుడుపాలెంని సందర్శించారు. గ్రామ సర్పంచ్ అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ,
విజయ దంపతులు వారికి సన్నాయి మేళంతో పూర్ణ కుంభంతో వేద మంత్రాల మధ్య ఘన స్వాగతం పలికారు. వారితో శివాలయంలో విశిష్ట పూజలు చేయించారు. సర్పంచ్ చంటి తనయుడు ఫ్రీడమ్ చార్టెడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఈఓ ఆనందేవుల మణీందర్ వారిని కడియం నర్సరీలకు మాధవరాయుడుపాలెం గ్రామ పర్యటనకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంటి సొంత నిధులతో సమకూర్చిన దుస్తులను వారి చేత 30 మంది విద్యార్థినులకు ఇప్పించారు. అంతకుముందు వారు అత్యంత పురాతన మండువాలోగిరైన చంటి స్వగృహాన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. అల్పాహార విందు స్వీకరించారు. గ్రామంలో సర్పంచ్ చంటి చేస్తున్న పచ్చదనం, పర్యావరణం, అభివృద్ధి, సేవ, ఆధ్యాత్మిక కృషిని అభినందించారు. కడియం నర్సరీలు సందర్శించామని అవి చాలా సుందరంగా ఉన్నాయని, పర్యావరణానికి ఇలాంటి నర్సరీలే పట్టుకొమ్మలని అన్నారు. దేశానికి కడియం నర్సరీ రైతులు చేస్తున్న కృషి చాలా గొప్పది అని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ చిన్న కుమారుడు ఆనందేవుల రాజీవకృష్ణ, రామవరం మాజీ సర్పంచ్ చిన్న, స్థానిక ఎంపీటీసీ గొల్లపల్లి వెంకటేశ్వరరావు శ్రీను, మాజీ ఎంపీటీసీ రావిపేట రామకృష్ణ, మాజీ సర్పంచ్ సాపిరెడ్డి సూరిబాబు, వీరవనం గురూజీ, ఆనందేవుల వీరభద్రరావు చిన్నారి, ఆనందేవుల నారాయణరావు పెదబాబు, అంకన్ రాధాకృష్ణ, కొత్తూరి బాలనాగేశ్వరరావు, మాధవరాయుడుపాలెం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. కస్తూరిబాయ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గాంధీ కస్తూరిబాయ్ వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు, చీరలు, లుంగీలు వృద్ధులకు వితరణ కార్యక్రమం జరిగింది. నాగుల నవీన్ కుమార్ తండ్రి 3వ వర్ధంతి జ్ఞాపకార్థం వృద్ధులకు అందించారు. కార్యక్రమంలో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కాలేపు పద్మకుమారి, ప్రెసిడెంట్ కాలేపు ప్రసాదరావు, సెక్రటరీ కాలేపు తిరుమల శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ గుంటముక్కల సరోజ, ట్రెజరర్ కాలేపు హిమబిందు, కిరణ్మయి, లిఖిత, టీనా, నాగమౌక్తిక, శ్రీ, నికేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇక్కడికి వచ్చి వీరందరికీ కూడా వితరణ చేయడం జరుగుతున్నది. నాగుల నాగేశ్వరరావు వారికి వారి యొక్క ఆత్మకు శాంతి కలిగించాలని, ఈ వృద్ధులందరినీ కూడా ఆశీర్వదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే నిత్యావసర వస్తువులు, చీరలు పంపిణీ చేయడం జరిగింది. నాగుల నాగేశ్వరరావు గారు 3వ వర్ధంతి సందర్భంగా నాగుల నవీన్ గారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ కుమారులు చేయించారు మా చేత. మేమందరం కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నామండి. బాలాజీపేట బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం బాలాజీపేట బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 2వ రోజు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మణికుమార్ శర్మ ప్రతిరోజు ఉదయం శ్రీచక్రానికి సహస్ర కుంకుమ పూజ చేస్తున్నారు. కార్యక్రమంలో గొందేశు శ్రీనివాసులరెడ్డి, వాసంశెట్టి సూర్యగణేష్, తలారి శ్రీనివాస్, సూరంపొడి ప్రకాష్, వడ్డీ రాజా, జీపీఆర్ నాయుడు, సాగర్ కిరణ్, ప్రభ, ఎరవర్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి శానిటోరియం శ్రీ 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 కనకదుర్గ భవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్థానిక శానిటోరియం శ్రీ 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 కనకదుర్గ భవానీ ఆలయంలో విజయదశమి సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలు తొలి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అన్న సమారాధన నిర్వహించారు. తొలి రోజు అమ్మవారిని శ్రీ 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 బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శరన్నవరాత్రులు అన్ని రోజులు బ్రహ్మాండమైన అన్న సమారాధన నిర్వహిస్తామని తెలియజేశారు.
రాజమండ్రి ఇనీస్పేట కోటిపల్లి బస్టాండ్ శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఇన్నీస్పేట కోటిపల్లి బస్టాండ్ శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయ గౌరవ అధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భైరవ బొట్ల సూర్య వెంకట సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, ప్రత్యేక హారతులు నిర్వహిస్తున్నారు. యాగబ్రహ్మ ఈమని సంతోష్ శర్మ చండీ హోమం దంపతుల చేత నిర్వహించారు. కార్యక్రమంలో కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ సభ్యులు, శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి సరస్వతి ఘాట్ జ్ఞాన సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ జ్ఞాన సరస్వతి ఆలయంలో 11వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలలో కలశ స్థాపన, గణపతి పూజ, నవగ్రహారాధన, శ్రీచక్ర క్షీరాభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు మేనేజింగ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠానికి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకున్నారు. వీరిని కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు మట్నూరి పార్వతి శిశు బృందం వారిచే భక్తి సంగీత విభావరి, రాజరాజేశ్వరి భజన మండలి రామవరం వారిచే కోలాటం, వరలక్ష్మీ నారాయణ రేడియో అండ్ టీవీ గాయని ముంబై వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది. నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ముట్నూరి పార్వతి శిశు బృందంచే భక్తి సంగీత విభావరి, రాజరాజేశ్వరి భజన మండలి రామవరం వారిచే కోలాటం, వరలక్ష్మీ నారాయణ రేడియో అండ్ టీవీ గాయని ముంబై వారిచే సంగీత భక్తి కార్యక్రమం జరిగింది. రాజమండ్రి గోదావరి గట్టు వైఎంబీఏ హాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు వైఎంబీఏ హాల్లో శరన్నవరాత్రి సందర్భంగా వైశ్య లేడీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా ధమాకా కార్యక్రమం జరిగింది. మహిళలు దసరా సందర్భంగా అమ్మవారి కలశం, ప్రత్యేక అలంకరణలతో పోటీల్లో పాల్గొన్నారు. అలాగే వివిధ పోటీలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం బిఎల్ఏ అధ్యక్షురాలు ఆరేపు భీమా, కార్యదర్శి నార్కడమెల్లి రాధామాధవి, కోశాధికారి తొంటెపు సత్యచంద్రిక తదితరులు పాల్గొన్నారు. మోర్ దెన్ 200 మెంబర్స్ అటెండ్ అవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి. సిల్వర్ హౌస్, ఎలక్ట్రానిక్ హౌస్ కాంపిటీషన్స్ వచ్చి కలసం డెకరేషన్ కాంపిటీషను, ఇంకా వేణితో కేశాలంకరణ కాంపిటీషన్ కండక్ట్ చేసామండి. అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పార్టిసిపేట్ చేశారు. చాలా గిఫ్ట్స్ తీసుకున్నారు. వైఎంఈఏ టీమ్కి చాలా థ్యాంక్స్, అడ్వైజరీ మెంబర్స్కి అందరికీను, కమిటీ మెంబర్స్కి చాలా థ్యాంక్స్. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు. ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉండి ఏ ప్రోగ్రామ్కైనా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. వైఎంఈఏకి, విఎల్ఏకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. రాజమహేంద్రవరం మోరంపూడిలో వేయించేసి ఉన్న పోలేరు అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో రాజమహేంద్రవరం మోరంపూడిలో వేయించేసి ఉన్న పోలేరు అమ్మవారి ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు భక్తులతో సామూహిక కుంకుమ పూజలు చేయించారు. శ్రీ 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 పోలేరమ్మ సత్సంగం సభ్యులు నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా లలితాపారాయణ, విష్ణు శాస్త్ర పారాయణం, అమ్మవారి భక్తి గీతాలు ఆలపించారు. రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో మ్యూజిక్ లైబ్రరీ తయారు చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది. గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో 30,000 ఆడియో క్యాసెట్లను డిజిటలైజేషన్ చేసి మ్యూజిక్ లైబ్రరీ తయారు చేసేందుకు మంగళవారం అంకురార్పణ జరిగింది. ప్రముఖ గాయకుడు, వైలనిస్ట్, త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రిన్సిపల్ సెక్రటరీ
మద్దూరి శివానంద్ కుమార్ పేరుతో ఏర్పాటు చేసిన ఆడియో లైబ్రరీకి స్థానిక త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో ఈ ఆడియో క్యాసెట్లను సాగి శ్రీరామచంద్రమూర్తి చేతుల మీదుగా డిజిటలైజేషన్ చేసేందుకు అప్పగించారు. ఆయన సోదరుడు ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు, ప్రముఖ ఆడిటర్ విశ్వనాథం భాస్కర్రాం, వక్కలంక రామం, వివిఎస్ కృష్ణకుమార్, మద్దూరి శివరామ శశిభూషణ్, వక్కలంక అనిల్ తదితరులు పాల్గొన్నారు. మద్దూరి శివసుబ్బారావు మాట్లాడుతూ తన సోదరుడు మద్దూరి శివానంద్ కుమార్ పేరుతో అలనాటి కార్యక్రమాలకు సంబంధించి నేడు చక్కటి లైబ్రరీగా తయారు కావడానికి మంచి సదవకాశం కలిగిందని అన్నారు. సుమారు 60 ఏళ్ల నుంచి ఎంతో శ్రద్ధతో శ్రమించి అపురూప కచేరీలన్నింటికీ క్యాసెట్ల రూపంలో రికార్డు చేసిన సాగి రామం కృషికి మద్దూరి కృతజ్ఞతలు తెలియజేశారు. స్వతహాగా సంగీతజ్ఞుడైన శివానంద కుమార్ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లి సంగీత విద్యార్థులకు తరతరాల కర్ణాటక సంగీత విద్వాంసుల కచేరీలను విని సాధన చేసే అవకాశం ఈ లైబ్రరీ ద్వారా కలుగుతుందని చెప్పారు. సంగీత క్యాసెట్లను అందజేసిన సాగి రామానికి పారితోషికం చెక్కును కూడా అందించారు. కృష్ణకుమార్ మాట్లాడుతూ మ్యూజిక్ ఆడియో లైబ్రరీ ఏర్పాటు చేయాలనే మద్దూరి కుటుంబ సభ్యుల కల ఇన్నాళ్లకు నెరవేరుతోందని అన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని మంచి లైబ్రరీ ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సులువుగా దొరకడానికి వీలైన ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఓ లైబ్రరీ పెట్టాలని అన్నారు. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఈ కార్యక్రమాలన్నింటినీ రికార్డ్ అయిన వాటన్నింటినీ కూడా క్లౌడ్ అనే ఏదో చెప్తున్నారు, క్లౌడ్లో పెడితే ప్రపంచంలో ఎగమూలన ఉన్నా సరే కర్ణాటిక్ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ ఫింగర్ టిప్స్లో వాళ్ళు చూసుకుని ఆనందించడం, నేర్చుకోవడం జరుగుతుంది. దానికి శ్రీరామచంద్ర ప్రభు ఈ దసరా సందర్భంలో అమ్మవారు దాని తగిన శక్తిని నాకు ఇస్తారని, మా కుటుంబానికి ఇస్తారని, దీన్ని 10 మందికి ఉపయోగించేలాగా సమితి వారి యొక్క సారథ్యంలో చేయడానికి మేము ఈ ప్రాజెక్ట్ని ఎక్కడితో ఆపేయకుండా వీటన్నింటిని డిజిటలైజ్ చేసి కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక చక్కటి మ్యూజిక్ లైబ్రరీగా, ఆడియో లైబ్రరీగా చేయాలనే సంకల్పంతో దానికి కూడా సహకరించడానికి శివానంద్ గారు ముందుకు వచ్చారు. సుబ్బారావు గారు, శివానంద్ గారి సంకల్పం, శివానంద్ గారి పేరు మీద ఈ మ్యూజిక్ లైబ్రరీ ఉంటుంది ఇక్కడ. దానికి ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రి గోకురం బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు గోకురం బస్టాండ్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, జూనియర్ అసిస్టెంట్ కేడర్కు మార్పు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,25,000 గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ దడాల జగ్గారావు, నగరపాలక సంస్థ జేఏసీ నాయకులు రాజేష్, రాజేంద్ర, శ్రీహరి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి జేఏసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చర్చలకి పిలిపించినందుకు ప్రభుత్వానికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఏ సమస్యలు ప్రతి ఒక్క సమస్యని సానుకూలంగా చర్చించి తగినటువంటి సానుకూల పరిష్కారాల నిర్ణయాలను తీసుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కి మమ్మల్ని ప్రమోట్ చేయాలని, ఇది గౌరవంగా మా యొక్క విధిని బట్టి ఏర్పరచాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అన్ని విధాల వారిగా విభాగాల్లో పనిచేస్తున్న సచివాలయ కార్యదర్శులకి ప్రమోషన్స్, జిల్లాల వారీగా సీనియారిటీ లిస్టును ముందర ప్రకటించాలని మేము వేడుకుంటున్నాం. ఇవన్నీ కూడా ప్రధాన డిమాండ్లుగా మేము ఇక్కడ చర్చలకు రావడం జరిగింది, ఇక్కడ ధర్నాకు రావడం జరిగింది. మా ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు మేము అందరం కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వెంకాయమ్మపేట గ్రామ ప్రజల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. వెంకాయమ్మపేట గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని వెంకాయమ్మపేట గ్రామ ప్రజలు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు జీవై వెంకన్నబాబు, సాయి మల్లేశ్వరరావు, ఆకుల శ్రీనివాస్, డి శ్రీనివాస్, బి శివనారాయణ, వీర వెంకట్రావు, పార్వతి, లక్ష్మి, కండబెల్లి వీరశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మా సమస్యని పై అధికారులందరూ మా దృష్టిని, మా గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము మా ఊరు వెంకయ్యంపేట గ్రామం తరఫున పేరున వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఊరికి కనీసం లెక్కలో గ్రామంలో వెంకయ్యంపేట గ్రామం ఒక అనాధికారంగా కూడా ఏమీ లేదు, కడి మండలంలోనండి. దాన్ని గుర్తించి మా గ్రామాన్ని ముందు పెట్టాలని కోరుతున్నాం, ప్రత్యేక పంచాయతీగా కోరుతున్నాం. ఈరోజు మాకు ప్రత్యేక పంచాయతీ కావాలనే ఒక నినాదంతో ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. దయచేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం
అలాగే ఇక్కడ ఎవరైతే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, ఇప్పుడు అమలు చేసిన ప్రత్యేక పంచాయతీలో మాకు ప్రత్యేక పంచాయతీ మాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కావాలి 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 ఇంకేమపేటకి ఇంకేమపేటకి. రాజమండ్రి స్వరాజ్ నగర్లో ప్రపంచ బదిరుల దినోత్సవం వేడుకలు జరిగాయి. స్థానిక స్వరాజ్య నగర్ సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బదిరుల ఆశ్రమ ప్రత్యేక విద్యా సంస్థలో ప్రపంచ బదిరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ఆడిటర్ లయన్ కె లీలాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆత్మీయ అతిథిగా రొంపిచెర్ల ఆంటోనీ విచ్చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి లీలాకృష్ణ మాట్లాడారు. చాలా సంవత్సరాలుగా ఈ సంస్థతో తనకు అనుబంధం ఉందని, సంస్థ వారు ఒక చక్కటి విలువలతో కూడిన నిర్వహణా కార్యక్రమాన్ని చేస్తూ సంస్థను ఈ స్థాయికి తీసుకొచ్చారని, గంట కనకదుర్గ సత్యనారాయణ ఎన్నో వ్యయప్రయాసాల మీద ఈ సంస్థను ఈ స్థాయికి తీసుకొచ్చారని వివరించారు. రొంపిచెర్ల ఆంటోనీ మాట్లాడుతూ ఏ కార్యక్రమానికైనా ఒక చక్కని ఆలోచనతో చేస్తారని, ఇది నిజంగా అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కేక్ కట్ చేసి చిన్నారులందరికీ వ్యక్తిగత అవసరానికి సంబంధించిన కిట్స్ను పంపిణీ చేశారు. అనంతరం పిల్లలందరికీ హోటల్ శ్రీకేష్లో భోజనాలు ఏర్పాటు చేశారు. పిలిచిన వెంటనే వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ముఖ్య అతిథులకు సంస్థ నిర్వాహకురాలు గంటా కనకదుర్గ కృతజ్ఞతలు తెలియజేశారు. పుట్టు చెవుడు మోగ ఉన్న బదిలీలకి ప్రపంచ బదిలీల దినోత్సవం అనేది సెప్టెంబర్ 3వ ఆదివారము లేదా సెప్టెంబర్ 23వ తారీఖున సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం జరుగుతుంది. లోపం మీ దాంట్లోనే కదా, మా అందరికి కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని సరిదిద్దుకొని కొద్దిగా ముందుకెళ్ళి అందరూ మంచిగా ఆలోచించి ఈ అబ్బాయిలాగా, అంటే అంతకుముందు కూడా చాలామంది జాబ్స్ కూడా వెళ్ళారు. అసిస్టెంట్ గారు చెప్పేవారు, ఇలా జాబ్ వచ్చిందండి ఆ అబ్బాయి ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఆ అమ్మాయి ఇలా వెళ్ళిపోయిందని చెప్పేవారు. అలాగే మీరందరూ ఏదో రంగంలో పైకి రావాలి. ప్లస్ పైకి వచ్చి ఈ సంస్థను మర్చిపోకూడదు, మూలాన్ని మర్చిపోకూడదు. అందరూ చక్కగా ఏదో ఒకటి, అంటే మీకు తోచిన మీ విధంగా ఉన్నటువంటి దీంట్లో మీరు అందరూ ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉండాలి. మీరు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే హెల్ప్ చేస్తుండాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నా అని గుర్తొచ్చింది, హెలెన్ కెల్లర్ గారు. ఈవిడెవరో మనకు తెలియదు, ప్రపంచంలో ఎక్కడో ఉన్నారు. అటువంటి ఆవిడ ఫోటో మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం అంటే ఆవిడ మనకి ఏదో రకంగా సేవ చేయబట్టే మనం ఇక్కడ పెట్టుకోగలుగుతున్నాం. రాజమండ్రి శ్యామలానగర్ గ్రామదేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని నేడు తూర్పుగోదావరి జిల్లా జడ్జి గంధం సునీత రాజమండ్రి శ్యామలానగర్లో వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ పాత సోమాలమ్మ తల్లిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ మర్యాదలతో వారిని ధర్మకర్త గొర్రెల సురేష్, ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారిని కూడా ఆమె దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారికి అమ్మవారి పట్టు వస్త్రాలను అందించి సత్కరించారు. ఆలయ అర్చకులు వేదాశిస్సులు అందించారు. పాత సోమాల ఆలయంలో దసరా మహోత్సవాల 10 రోజుల ఉదయం, సాయంత్రం దుర్గా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. రాజమండ్రి వెంకటేశ్వర మఠం వీధి జాంపేటలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి వెంకటేశ్వర మఠం వీధి జాంపేట శ్రీ శ్యామలాంబ 74వ జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా భారీగా 5,000 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను, శ్రీ ఉమారామలింగేశ్వర దేవస్థానం చైర్మన్ దాసరి గురునాథ్, కమిటీ కార్యవర్గ సభ్యులు కుడుపూడి వెంకట చలపతి, మంత్రమూర్తి రాంబాబు, అమరవల్లి వీరబాబు, కుడుపూడి నాగు, బాలరాజు, సోమరాజు, పండు, రాణి, కుక్కతాతబ్బాయి, కె శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. రాజమహేంద్రవరం బిఎల్పురం శ్రీ కనకదుర్గాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు విశేషంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, హోమాలు, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమం కోడి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగింది. నరవానంత పట్ట నూకరాజు, సిఎస్ సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక బియ్యల్పురంలో ఉన్న గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘ భవనంలో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ప్రశాంతంగా జరిగిన ఎన్నికల్లో 1వ వర్గం సింగవరపు సత్యనారాయణ ప్యానెల్లో అధ్యక్ష స్థానానికి సింగవరపు సత్యనారాయణ, కార్యదర్శి దూది రాము, కోశాధికారి ఇంజరపు మధుసూనరావు పోటీ చేయగా 2వ వర్గం ముద్దుర్తి నాగేశ్వరరావు ప్యానెల్లో అధ్యక్ష స్థానానికి ముద్దుర్తి నాగేశ్వరరావు, కార్యదర్శి అంబటి గోపాలకృష్ణ, కోశాధికారి స్థానానికి నరవ శ్రీనివాసు పోటీ పడగా మొత్తం 947 ఓట్లు పోలవగా 1వ వర్గానికి 266 ఓట్లు రాగా 2వ వర్గానికి 678 ఓట్లు పోలైనవి. 2వ వర్గమైన ముద్దుర్తి నాగేశ్వరరావు ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా పలువురు కుల పెద్దలు ముద్దుర్తి నాగేశ్వరరావు ప్యానెల్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరినీ ముందుకు తీసుకెళ్లాలని గవర్నమెంట్లో ప్రభుత్వం తరపున మాకు ఒక గుర్తింపు కావాలి. చట్టసభల్లోనూ అన్నిట్లోనూ కూడా మా పేరు, మా గాండ్ల తెలుగుల కులం అనేది వినబడాలి అనేది ఒక స్లోగన్. ఆ స్లోగన్ కోసమే మా తాపత్రయం అంతా. ఇది ఓటింగు 4తో ముగిస్తుంది. ఉదయం 9 గంటలకు మొదలెట్టాము. అలాగే దీని యొక్క కౌంటింగ్ అన్నీ కూడా 5 గంటలకు మొదలవుతాయి. 7 గంటలకల్లా దాని యొక్క రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు వచ్చారో ఏంటన్నది మేము మళ్ళా మీకు అందరికీ తెలియపరుస్తాము. ఈ ఎలక్షన్ మా యొక్క కులం గురించి బయటికి తెలియాలనేది, గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలనేది, అక్కడ మా ఉనికి కూడా మేము సాటుకోవాలనేది ఇందులో ప్రధాన అంశం అండి. అందుకోసం రేపు పొద్దున్న మేము మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా గురించి మేము తెలియపరచడానికి మంచి అవకాశం వచ్చింది. ఇది మీడియా ద్వారా మాకు తెలియపరచాలనేది వారిని కోరి ప్రార్థిస్తున్నాం. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మేము ఉన్నాం. అందరితో పాటు ఈ కార్పొరేషన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం. మరి ప్రభుత్వ అధికారులకు, ప్రతినిధులకు కూడా నేను సూచిస్తున్నాను, తప్పకుండా కార్పొరేషన్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తే బాగుంటుందని నేను. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.